తిరుపతి రాయల్ నగర్లో జరిగినటువంటి ఘటన మరవక ముందే తిరుపతి పద్మావతి యూనివర్సిటీకి ఆపోజిట్లో ఉన్నటువంటి ఒక ప్రాంతంలో ట్రిపుల్ మర్డర్ జరిగింది. ప్రస్తుతం ఇది తిరుపతిలో కొంత సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఎక్కడైతే మర్డర్ జరిగిందో అదే ప్రాంతంలో ఉన్నాను. ఆ ఒక్క ప్రాంతంలో పోలీసులు ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతోంది. ముఖ్యంగా మరిది వదినతో పాటు ఇద్దరు చిన్నపిల్లల్ని అతి దారుణంగా హత్య చేసినటువంటి ఘటన చోటు చేసుకుంది. ఆ తర్వాత అతను కూడా ఫ్యాన్కి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్టయితే తెలుస్తోంది. సో ఈ క్రమంలోనే ప్రస్తుతం మనం ఆ ఒక్క ఇంటి దగ్గరే మనం ఉన్నాము. ఇంటి దగ్గర పోలీసులంతా కూడా ప్రస్తుతం ఎలా ఇన్సిడెంట్ జరిగింది అనే దానిపైన కూడా అక్కడ కొన్ని క్లూస్ అనేది తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే తిరుపతిలో జరిగినటువంటి ఒక ఘటనతో ఒక్కసారిగా కూడా ఉలిక్కిపడిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం పోలీసులంతా కూడా దానిపైనే ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నారు. అంటే వదినతో పాటు ఇద్దరు చిన్నపిల్లల్ని కూడా అతి దారుణంగా కత్తితో పొడిచినటువంటి మోహన్ ఆ తర్వాత ఫ్యాన్కి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇదే ఇంట్లోనే ఆ ఒక ఇన్సిడెంట్ అయితే జరిగినట్టయితే తెలుస్తోంది. ఏదైతే మృతుడు మోహన్తో పాటు మరో ముగ్గురు అంటే వదినతో పాటు ఇద్దరు చిన్నపిల్లలు కూడా అతి దారుణంగా హత్య చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. క్లూస్ టీమ్ ఇప్పుడే అక్కడ ఉన్నటువంటి ఆధారాలు సేకరిస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. అంటే వదిన సునీతతో పాటు పిల్లలు దేవిశ్రీ, అదేవిధంగా నీరజ. అంటే దేవిశ్రీ 6th క్లాస్ చదువుతోంది, నీరజ 8th క్లాస్ చదువుతోంది. ఇద్దరు పిల్లల్ని కూడా అతను కత్తితో దాడి చేసిన తర్వాత వదిన అయినటువంటి నీరజాని అతి దారుణంగా హత్య చేసిన తర్వాత రూమ్లోకి వెళ్ళి అతను హ్యాంగింగ్ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం కెమెరామెన్ నరసింహ చూపిస్తున్నాడో అదే ఎక్స్క్లూజివ్ విజువల్స్. అంటే ఇక్కడ ఉన్నటువంటి అన్న దాస్ ఎవరైతే ఉన్నారో ఆయన అనుమానంతో డోర్ కూడా పగలగొట్టి లోపలికి వెళ్ళడం జరిగింది. అయితే ముగ్గురిని చూసినటువంటి అన్న లోపల రూమ్లో అతని మానసిక స్థితి బాగాలేదన్నట్టు కూడా అన్న చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే అక్కడ ఉన్నటువంటి ప్రాథమిక విచారణ నేపథ్యంలోనే ఏదైతే మోహన్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్గా ఉన్నారో అదే రకంగానే అతనికి ఇష్టం లేనటువంటి పెళ్లి చేసినటువంటి కారణంగానే అన్నపైన కక్ష పెంచుకొని అటు వదిన్ని అదే రకంగా ఇద్దరు చిన్నపిల్లల్ని అతి దారుణంగా హత్య చేసినటువంటి ఘటన చోటు చేసుకున్నట్టయితే తెలుస్తుంది. సో ఈ కారణంగానే ప్రస్తుతం కక్ష పెంచుకున్నటువంటి తమ్ముడు మోహన్ ఇద్దరు చిన్నపిల్లలను అతి దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత వదిన్ని హత్య చేసి అతను కూడా హ్యాంగింగ్ చేసినటువంటి పరిస్థితి. అయితే అతను పెళ్లి చేసిన తర్వాత అనేక సందర్భాల్లో మధ్యస్థాలు జరిగాయి. ఆ ఒక్క మధ్యస్థాల్లో కూడా ఇతను తప్పు ఉన్నటువంటి కారణంగా అన్న దాసు అనేక సార్లు మందలించాడు, కొట్టే ప్రయత్నం చేశాడు, కొట్టి కొంత అక్కడ అతన్ని మందలించే ప్రయత్నం చేశాడు. సో ఈ కారణంగానే కక్ష పెంచుకున్నటువంటి మోహన్ తన భార్యతో పాటు ఇద్దరు చిన్నపిల్లల్ని చంపినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం పోలీసులు ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. అతను అన్న దాస్ ఇచ్చినటువంటి ప్రాథమిక వివరాల మేరకు పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది.